హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కామాఖ్య అమ్మవారి దేవాలయంకి అయితే వెళ్తున్నాను. చూడండి, అది అమ్మవారి యొక్క టెంపుల్కి ఎంట్రన్స్ అనమాట. చూడండి, ఆ పోర్టుకు అక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి నేను అనుకున్నాను వెంటనే పక్కనేమో అనుకున్నాను, కానీ ఇది కొండ అయితే మాత్రం చాలా ఎత్తుంది. ఆల్మోస్ట్ నాకైతే ఒక 12 మినిట్స్ టైం పట్టింది. జస్ట్ నేను బైక్తో వెళ్తాకి, అంటే అర్థం చేసుకోండి, బైక్తో 12 మినిట్స్ అంటే చిన్న మ్యాటర్ కాదు. ఎంట్రన్స్లో మీకు చాలా బాగుంటాయి ఇక్కడ హౌసెస్. ఇక్కడ ఒక హౌస్ దొరకడం అంటే అది నాకు తెలిసి అదృష్టం ఉండాలి. వీళ్ళందరూ లక్కీ ఫెలోసే. అంటే మనకి ఈ యొక్క స్టోరీ నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నాను. అసలు ఇక్కడ స్త్రీ యోని భాగాన్ని ఇక్కడ ఎందుకు పూజిస్తారు, అమ్మవారి యోని భాగాన్ని ఇక్కడ ఎందుకు పూజిస్తారు అనేది నాకు నిజంగా ఇవి చెప్పాలంటేనే కొంచెం మొహమాటంగా ఉంది. బట్ చెప్పక తప్పదు, ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళొచ్చాను. నేను మీ అందరికీ తెలియాలి ఇవన్నీ. ఇటువంటి ఒక గొప్ప టెంపుల్ ఉందని మీకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గౌహాటీలో ఈ కామాఖ్య అమ్మవారి టెంపుల్ అనేది గౌహాటీలో ఉంటుంది. గౌహాటీ వచ్చేసి అస్సాం యొక్క రాజధాని. యాక్చువల్గా అస్సాం యొక్క రాజధాని దిస్పూర్ అన్నమాట. కానీ గౌహాటీని వాళ్ళు మెయిన్ క్యాపిటల్గా వాళ్ళు ఫీల్ అవుతారు. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ది అస్సాం స్టేట్ అన్నమాట. అస్సాం ఈజ్ వన్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా. మీకు తెలుసు కదా. ఇక్కడ కాఫీ తోటలు అనేవి చాలా ఎక్కువగా పండుతాయి. చాలా ఫేమస్ అనమాట కాఫీ తోటలకి. మీరు చూడండి, అసలు ఈ ఘాట్ రోడ్ చూడండి. నేను లాస్ట్ 4 years నుంచి నేను ఇక్కడ వర్క్ చేస్తాను నార్త్ ఈస్ట్లో. కానీ నాకు తెలియదు ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉందని. మొన్న లాస్ట్ టైం అనుకుంటా, నేను మేఘాలయ వెళ్తున్నప్పుడు, ఎయిర్పోర్ట్లో దిగి మేఘాలయ వెళ్తున్నప్పుడు నాకు ట్యాక్సీ డ్రైవర్ చెప్పాడు అక్కడ కామాఖ్య అమ్మవారి దేవాలయం ఉంటుందని. ఆ తర్వాత ఆ వీడియో మా చెల్లి చూసి మా చెల్లి చెప్పిందన్నమాట, ఇక్కడ అలా పూజిస్తారు ఆ దేవుడిని అని చెప్పి నాకు మా చెల్లి చెప్పింది. సో తర్వాత నాకు కూడా ఎలా అనిపించింది, ఈ టెంపుల్కి మనం హిందూగానే పుట్టాము, సో మనం ఎందుకు వై షుడెంట్ విజిట్ దిస్ టెంపుల్ అని చెప్పి నాకు అనిపించింది. సరే, నేను ఇంకా ఈ స్టెప్ తీసుకున్నాను. సో వెళ్ళే ముందు మీ అందరికీ వీడియో చూపించాలని చెప్పి నేను వీడియో కూడా తీశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను స్టోరీని ఇప్పుడు చెప్పబోయే స్టోరీ వచ్చేసి నేను గూగుల్లో చదివి ప్లస్ నాకు ఇక్కడ లోకల్స్ నేను అడిగి నేను తెలుసుకున్న విషయాలు అన్నమాట. మనకి ఒకవేళ నా వర్డ్స్ అంటే ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ మ్యాక్సిమం నిజమే. ఒకవేళ నేను చెప్పడంలో ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఏదన్నా మిస్టేక్ చేస్తే ఐఎమ్ సారీ. మనకి పురాణాల్లో పరమేశ్వరుడికి సతీదేవి అనే ఒక భార్య ఉండేది. సో సతీదేవి యొక్క తండ్రికి ఈ యొక్క పరమశివుడితో వివాహం కానీ ఇటువంటి రిలేషన్ కానీ తనకి ఇష్టం ఉండదు. సో తను ఎప్పుడు అంగీకరించడం అన్నమాట, ఎప్పుడు ఒప్పుకోడు. సతీదేవిని తను ఎప్పుడూ కూడా నిరాకరిస్తూ ఉండేవాడు అన్నమాట. సో ఒకరోజు సతీదేవి యొక్క తండ్రి ఒక యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. సో ఆ యొక్క యజ్ఞానికి పరమశివుడిని ఆహ్వానించడు. అది చూసి కోపంతో తట్టుకోలేక, నా యొక్క భర్తని ఎందుకు ఆహ్వానించలేదు అనే యొక్క కోపంతో అక్కడే ఉన్న ఆ యొక్క యజ్ఞంలో ఆ యొక్క మంటల్లో దూకేసి తనని తాను ఆత్మాహుతి చేసుకుంటుంది అన్నమాట అక్కడే. సో అది తెలుసుకున్న పరమేశ్వరుడు సతీదేవి యొక్క మరణాన్ని, తన యొక్క దేహాన్ని చూసి తనకి మతి స్థిమించుద్దన్నమాట, పిచ్చోడైపోతాడు. సో తన యొక్క మృతదేహాన్ని, తన యొక్క ఆ కాలిపోయిన ఆ యొక్క శరీరాన్ని తన భుజాల మీద వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అది చూసిన మహావిష్ణువుడు, పరమశివుడేంటి ఇలా అయిపోవడం ఏంటి, ఒక అమ్మాయి కోసము, ఒక ఆడదాని కోసం అని చెప్పి తనకి ఒక ఉగ్రరూపం దాల్చి పరమేశ్వరుడి చేతిలో ఉన్న ఆ యొక్క మృతదేహాన్ని, సతీదేవి యొక్క దేహాన్ని ముక్కలుగా నరికేస్తాడు. సో అలా నరికిన ఆ యొక్క సమయంలో డిఫరెంట్ పార్ట్స్, బాడీ యొక్క పార్ట్స్ డిఫరెంట్ ప్లేసెస్లో పడతాయి. సో తన యొక్క సతీదేవి యొక్క యోని భాగము ఇక్కడ ఈ యొక్క గౌహాటీ ప్రదేశంలో, ఈ యొక్క అస్సాం స్టేట్లో నీలాంచల పర్వతాలు, ఇప్పుడు మనం చూసేది ఆ యొక్క పర్వతాల పేరు ఏంటంటే నీలాంచల పర్వతాలు అన్నమాట. సో ఈ యొక్క పర్వతంలో ఆ యొక్క యోని భాగం అనేది పడుద్ది. సో ఇక్కడ అప్పుడు ఈ యొక్క ఏరియాని పరిపాలిస్తున్న ఒక రాజు గ్రామస్తుల ద్వారా ఇది తెలుసుకొని సతీదేవికి ఇక్కడ ఆ యొక్క యోని భాగానికి ఇక్కడ ఒక ఆలయాన్ని
నిర్మిస్తాడు. సో ఆ నిర్మించిన తర్వాత మేము న్యాచురల్గా ఒక స్త్రీకి మంత్లీ ప్రతి నెల ఎలాగైతే ఋతుస్రావం జరుగుద్దో ఇక్కడ ఆ యొక్క యోని భాగానికి కూడా సో మంత్లీ ఇక్కడ ఋతుస్రావం జరుగుద్ది. అలా జరిగినప్పుడు ఆలయాన్ని క్లోజ్ చేస్తారు ఎవ్రీ మంత్ 2 to 3 days. సో ఆలయ యొక్క అర్చకులు, పంతులు గారులు, అక్కడ ఆలయంలో ఎవరైతే దీన్ని అర్చకులు ఉంటారో వాళ్ళు దాన్ని క్లీనింగ్ కానీ ఆ క్లీనింగ్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు అన్నమాట. సో రిమైనింగ్ డేస్లో ఈ యొక్క టెంపుల్ అనేది ఓపెన్లో ఉంటుంది. టెంపుల్ యొక్క స్టోరీ అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనమాట. అసలు ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. మధ్యలో కోనేరు ఉంటుంది. ఇక్కడ మనుషులు కొంచెం ఎర్రగా ఉంటారు, ఎందుకంటే క్లైమేట్ వల్ల. అస్సాంలో చాలా అందంగా ఉంటారు. అందం అంటే ఏం లేదు, వాళ్ళకి హెయిర్ స్టైల్ ఉంటుంది అన్నమాట. హెయిర్ స్టైల్ని వాళ్ళ యాక్చువల్లీ వీళ్ళ హెయిర్ లూజ్ హెయిర్ అన్నమాట. సో దాన్ని వాళ్ళ లూజ్గా వాళ్ళు వదిలేస్తారు. దానికి తోడు ఇక్కడ క్లైమేట్ వల్ల వీళ్ళు కొంచెం ఎర్రగా ఉంటారు అంతే. వీళ్ళ ఫేస్ కట్స్ అంతేం బాగోవు. వాళ్ళ యొక్క మెయింటెనెన్స్, వాళ్ళ యొక్క స్కిన్ కలర్ చాలా బాగుంటుంది. అదొకటే ఇక్కడ నోటీసబుల్. వీళ్ళకి మనకులాగా ఆలోచించి ఏదైనా డబ్బు క్రియేట్ చేసే అంత దమ్ము వీళ్ళ దగ్గర ఉండదు. వీళ్ళని కాదు, మన సౌత్ వాళ్ళు ముందు ఎవరైనా సరే బేలాలన్నమాట. మనకున్న రేంజ్ వేరు, మనకున్న మైండ్ కెపాసిటీ వేరు, మనకున్న ఈగో వేరు. అది చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్మోస్ట్ 7 minutes అయిపోయింది, అయినా సరే ఇంకా అలా ఏమైతే ఇంకా రాలేదు. నేను ఇంకా షాక్ అవుతున్నాను. ఏంటి కిందేమో పెద్ద టెంపుల్ ఉంది, పెద్ద పోర్ట్గా ఉంది టెంపుల్ది. నేను ఇంకా ఒక 200-300 meters వెళ్ళగానే టెంపుల్ వచ్చేసేది అనుకున్నాను. కానీ చూడండి ఎన్ని కిలోమీటర్లు ఇక్కడ ట్రావెల్ చేయాల్సి వస్తుందో. ఇది ఇక్కడ ఏంటంటే దసరా అనుకుంటా, దసరా కాదు అంతే, దసరా టైంలో అనుకుంటా ఇక్కడ తిరణాలు జరుగుతాయి. మన తెలుగు స్టేట్స్ నుంచి కొంతమంది హిజరా వాళ్ళని కలిసాను నేను. ఇప్పుడు గువాహటి ఎయిర్పోర్ట్ దగ్గర కలిసాను అన్నమాట. వాళ్ళందరినీ నన్ను గుర్తుపట్టి నేను ఫోన్ మాట్లాడుతుంటే అప్పుడు నా దగ్గరికి వచ్చారు ఒక రెస్టారెంట్లో, మణికంఠ హోటల్లో. అది మీకు తెలుసు కదా, నేను మీకు చెప్తూ ఉంటాను దాని గురించి. అప్పుడు వాళ్ళు నా ఛానల్ కూడా వాళ్ళు సబ్స్క్రైబ్ చేశారు. ఎక్కడికి వెళ్తానని అడిగితే ఇక్కడ కామాఖ్య అమ్మవారి జాతర జరుగుద్ది, మేము ఎవ్రీ ఇయర్ వస్తామని చెప్పారు. ఓకే అన్నట్టు నేను ఇంకా అక్కడది అయిపోయింది. అది మీరు చూడండి, ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయింది. ఇక్కడ హిందువులకి, ఇక్కడ మనకి నార్త్ ఇండియాలో హిందూ ముస్లిం అనే ఒక డిఫరెన్స్ చాలా ఉంటుంది, మీకు తెలీదు. నేను కలర్ చూశాను. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు అమ్మవారి దేవాలయ ప్రాంగణంలోకి ఎంటర్ అయితే అయిపోయాము. అక్కడ చూడండి, ఇక్కడ ఎన్నో పూజా ఐటమ్స్ అనేవి ఇక్కడ అమ్ముతున్నారు. చాలా అంటే చాలా బాగుంటాయి అవి చూడగానే. లైక్ రుద్రాక్షలు కానీ ఇవి కానీ డిఫరెంట్ ఐటమ్స్ అనేవి ఇక్కడ ఉన్నవి. వన్ డే నేను ఇక్కడ ఖచ్చితంగా మా ఫ్యామిలీని నేను ఇక్కడ తీసుకొస్తాను ఫ్రెండ్స్. నేను మాకు చెప్తున్నాను, ఫ్యామిలీని ఖచ్చితంగా నేను తీసుకొస్తాను ఇక్కడికి. మేబీ వాళ్ళకి, మా ఫ్యామిలీకి వాళ్ళు ఎలాగో పూజలు ఎక్కువ చేస్తారు కాబట్టి వాళ్ళని ఇక్కడ తీసుకురావడం చూడండి. అసలు అక్కడ హౌ మెనీ కైండ్ ఆఫ్ పూజా ఐటమ్స్ ఆర్ దేర్, యూ కెన్ క్లియర్లీ సీ అనమాట. ఇక్కడ చెప్పే కదా, వీళ్ళ సిస్టము బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. వీళ్ళు అంత అంటే ఇక్కడ ఎవరిని నమ్మడానికి లేదన్నమాట. ఇక్కడ నేను విన్నది, ఈ యొక్క అమ్మవారు నిజం ఫ్రెండ్స్. మీరు నిజమంటే ప్రతి ఒక్క దేవుడు గొప్పవాడే, నేను ఎవరిని డిస్క్రిమినేట్ చేయట్లేదు. ఈ అమ్మవారు ఎస్పెషల్గా మనం ఏదన్నా మనసులో కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుద్దంట. అది మరి నేనైతే కొన్ని చెప్పలేను, బట్ ఇది మాత్రం మ్యాక్సిమం నిజమే అని అయితే మాత్రం నా సైడ్ నుంచి నేను చెప్తాను. అది ఏదన్నా సరే ఇది ఒక శక్తిపీఠము. స్త్రీ యొక్క అక్కడ యోని భాగం అంటే ఏంటి, మన పుట్టుక కారణమైన ఒక ప్లేస్ కదా, మనిషి యొక్క శరీర భాగంలో అదొక భాగం. సో అటువంటి భాగాన్ని మనం ఇక్కడ పూజించడం అనేది అది చాలా గొప్ప విషయం. సో
మనుషులకి ఇప్పుడు చాలామంది చూడండి రేపులు జరుగుతున్నాయి బయట. బయట ఇవన్నీ చిన్న చిన్న పిల్లల మీద రేపులు జరుగుతున్నాయి. అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇటువంటి అవగాహన లేకపోవడం వల్లే కదా వాళ్ళకి రేపులు జరుగుతున్నాయి. సో ఈ యొక్క టెంపుల్ మీరు అంటే ఈ టెంపుల్ని మనం పూజించడం వల్ల సో మనకి స్త్రీ మీద ఉన్న రెస్పెక్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. సో ఆ రెస్పెక్ట్ పెరగడం వల్ల ఆ యొక్క అవేర్నెస్ పెరగడం వల్ల రేప్ కంటెంట్ అనేది కొంతవరకు తగ్గచ్చు అనేది నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను.